Hi viewers, welcome to IVCCSEAP. ఈరోజు ఈ వీడియోలో మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఆల్రెడీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ థియరీ రిలేటెడ్ గా మనకు ఎగ్జాంపుల్ వీడియో అండి. ఎగ్జాంపుల్ ఎలాగా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో, ఏంటి రిలేషనల్ ఆపరేటర్స్ ఎలా ఉపయోగించాలి, ఏమున్నాయి అనేది ఈ వీడియోలో అయితే మనం ప్రోగ్రామాటికల్ గా అయితే డిస్కస్ చేద్దాం. తర్వాత కొద్దిమంది డౌట్స్ కూడా రైజ్ చేస్తున్నారు కమెంట్స్ రూపంలో. సో ఈ వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. సో అదండి, మనకేంటంటే సిఎస్ చాప్టర్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన తర్వాత బీజెడ్సీ ఎలాగే చేయొచ్చు అని అడుగుతున్నారండి. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదివి అక్కడ మనం సైన్స్ చదవడం అనేది మనకు అది పెద్దగా ఉపయోగం ఉండదు అనేది ఒక అభిప్రాయం. సో అది ఆలోచించుకొని చేరాలి. తర్వాత బీకామ్కి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు. 100% ఎలిజిబుల్ అండి. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీసీఏ ఇవన్నీ కూడా మీరు వితౌట్ బ్రిడ్జ్ కోర్సు మీరు ఇవన్నీ కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. సో అదండి. సో వీడియో చివరి వరకు అయితే ఖచ్చితంగా చూడండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి, షేర్ చేయండి. ఓకే. ఇంకా యాక్చువల్గా ఏంటంటే అండి, ఇక్కడ మనకు ఈ యొక్క రిలేషనల్ ఆపరేటర్స్ అంతా కూడా మనకు ట్రూ, ఫాల్స్ అనేటివి రిటర్న్ చేస్తాయండి. మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ట్రూ, ఫాల్స్ అనేటివి రిటర్న్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 ఇంటీజర్స్ తీసుకున్నాం, నంబర్స్ 5 అండ్ 5. 5 అనేది 5 ఈక్వల్. సో అప్పుడు అది ట్రూ అవుతుందండి, ట్రూ. సో ఆ బూలియన్ వాల్యూని ఇది రిలేషనల్ ఆపరేటర్స్ అనేటివి రిటర్న్ చేస్తాయి. సో ఇప్పుడు మనం ఒక 2 ఇంటీజర్స్ తీసుకుని, సో ఇవి బూలియన్ వాల్యూ ట్రూ రిటర్న్ చేస్తుందా, ఫాల్స్ రిటర్న్ చేస్తుందా అనేది బేస్డ్ ఆన్ ఒక కండిషన్ లో ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అనేటివి ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఓట్ ఎలిజిబిలిటీ ఉండాలంటే అండి మనకు ఖచ్చితంగా మ్యాన్ ఆర్ ఉమెన్ షుడ్ మీట్ ద ఏజ్ 18 ఏజ్ ఉన్నప్పుడు మాత్రమే మన ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో 18 కి తక్కువ ఉంటే, బిలో ఉంటే నాట్ ఎలిజిబుల్, 18 లేదా 18 అబవ్ ఉంటే ఎలిజిబిలిటీ అనేది రావాలండి. సో అది ఒక కండిషన్. ఇలాగ కండిషన్ మనం బేస్ చేసుకోవాలి. అదేవిధంగా బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ సార్టింగ్ చేయాలి. నంబర్స్ లో ఏది పెద్దది ఏది చిన్నది మనం కనుక్కోవాలి. సో ఇవన్నీ కూడా అరిథమెటిక్ ఆపరేషన్స్ మీద పెర్ఫామ్ అవుతాయి. నంబర్స్ ఇంటీజర్స్ మీద పెద్దది చిన్నది అని కనుక్కోవడం, ఇవన్నీ కూడా మనం పెర్ఫామ్ చేయాలి అని అంటే బేస్డ్ ఆన్ కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ మనకు అవుట్పుట్ వస్తుంది, ఫాల్స్ అయితే ఒక స్టేట్మెంట్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఎవరైతే సి లాంగ్వేజ్ అనేది ఆల్రెడీ నేర్చుకుంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో లేకపోయినా నో ప్రాబ్లం అండి. లేటరల్ వీడియోస్ లో కండిషనల్ మనకు స్టేట్మెంట్స్ అనేవి వస్తాయి. సో ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూలంకషంగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో నౌ ఈ రోజు వచ్చేసి ఈ యొక్క రిలేషనల్ ఆపరేటర్స్. మనకి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ మనకు జస్ట్ ఏమున్నాయి అనేది చూసినట్లయితే, మనకు లెస్ దాన్, అదేవిధంగా గ్రేటర్ దాన్, తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. మనం కంప్యూటర్ లాంగ్వేజ్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఇలాగే రాయాలండి. మ్యాథమెటిక్స్ లో మనం రాసినట్టు కాదు. ఇక్కడ ఇలాగా గ్రేటర్ దాన్, ఈక్వల్ టు రెండు రాయాల్సి ఉంటది. సో అది తర్వాత ఈక్వల్ టునికి డబుల్ ఈక్వల్ టు సైన్ ఇస్తే అది ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. తర్వాత ఫైనల్ ది నాట్ ఈక్వల్ టు. చూడండి ఇక్కడ ఒక 2 నంబర్స్ తీసుకుందాం, రెండు ఒకే ఈక్వల్ నంబర్స్ అనేవి తీసుకుందాం. 5 అండ్ 5 రెండు నంబర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ 5 లెస్ దాన్ 5 అన్నప్పుడు మనకి ఈ ఆపరేటర్ ఫాల్స్ ని అవుట్పుట్ గా ఇస్తుందండి. ఫాల్స్ అంటే ఈ కండిషన్ రాంగ్ అనేసి, 5 లెస్ దాన్ 5 అనేది తప్పు అని. అదేవిధంగా 5 ఈక్వల్ టు 5 అని ఇచ్చినప్పుడు ట్రూ అనేది మనకు స్టేట్మెంట్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుందండి. దీన్ని బట్టి మీకు ఇది అర్థమవుతుంది. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయని. సో అది మనం ఇవి ప్రోగ్రామాటికల్ గా చూద్దాం. డెమో ప్రోగ్రామ్ అండి ఇది. ఎక్కడ మనకు అంటే ప్రాక్టికల్ పర్పస్ కాదు, డెమో అంటే రిలేషనల్ ఆపరేటర్స్ ని అర్థం చేసుకోవడం అనేది ఒక డెమో లాగా ఇప్పుడైతే మనం చూద్దాం. ఓకే. ఇది జావా ప్రోగ్రామ్ మస్ట్ స్టార్ట్స్ విత్ ఇంపోర్ట్ java.io.start. ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ తో స్టార్ట్ అవుతాయండి. ఇంపోర్ట్ java.lang.start. తర్వాత మనకి ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ చాలు. డైరెక్ట్ గా క్లాస్. ఇప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనకు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలండి.
రిలేషనల్ ఆపరేటర్స్ కాబట్టి ఆర్ ఆపరేటర్స్ అని తీసుకున్నాం. బిగిన్ ఇక్కడ మనకు క్లాస్ ఉంది అంటే ఖచ్చితంగా వాయిడ్ మెయిన్ అనేది తీసుకోవాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ args ఆఫ్. ఓకే అండి. తర్వాత వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ args. మనకు 2 నంబర్స్ తీసుకున్నాం. ఏ అనే వేరియబుల్ 5 అనేది తీసుకున్నాం. అదేవిధంగా ఇంట్ బి, ఇది డెమో పర్పస్ మాత్రమే అండి. 2 నంబర్స్ మనము ఇక్కడ అసైన్ చేసాం, ఏ అండ్ బి వేరియబుల్స్ తీసుకొని. ఇప్పుడు మనం ఏవైతే రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉపయోగించాలి. ప్రింట్ లైన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఇక్కడ మీకు ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఫాల్స్ అనే అవుట్పుట్ జనరేట్ చేస్తుందండి. కండిషన్ రాంగ్ కాబట్టి అది ఫాల్స్ అని వస్తుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఏం అవుట్పుట్ వస్తుందని, ప్రోగ్రామ్ ఎలా రాయాలి అని. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ ఏ లెస్ దాన్ బి. అంటే గ్రేటర్ దాన్ మనకు ఫాల్సే, లెస్ దాన్ అన్న ఫాల్సే అండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి. కానీ ఇది మాత్రం ట్రూ అని వస్తుంది. అంటే 5 ఈక్వల్స్ టు 5 కాబట్టి ఇట్స్ బికమ్ ట్రూ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి. తర్వాతది మనకు నెక్స్ట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఇది కూడా మనకు ట్రూ వాల్యూనే జనరేట్ చేస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఇది కూడా మనకు ట్రూ అనేది అవుట్పుట్ గా జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ప్రింట్ లైన్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి. ఇదండి ఫైనల్ గా ప్రోగ్రామ్ అయిపోయింది. సింపుల్, ఇంకేం లేదు. సో ఈ స్టేట్మెంట్స్ ట్రూ అయితే మనకు ట్రూ అనే అవుట్పుట్ వస్తుంది, ఫాల్స్ అయిన సందర్భంలో ఫాల్స్ అని వస్తుంది. ఇంతే అండి. ఇదైతే సేవ్ చేద్దాం. సేవ్. ఇక్కడ ఆల్రెడీ ఇది సేవ్ ఎలా చేయాలి అనేది నేను వీడియోస్ చేశాను, అది అయితే ఖచ్చితంగా ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకు క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్తోనే ఇక్కడ మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఆపరేటర్స్ డాట్ జావా అండి. మనం సేవ్ చేసాము, సేవ్ అయిపోయింది. తర్వాత కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ లో ఎక్కడైతే మనం ఫైల్ అయితే క్రియేట్ చేసామో అది ఓపెన్ చేసుకోవాలి యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్ కమాండ్స్. సిడి జావా డెమో. ఇక్కడ జావాసి జస్ట్ ప్రోగ్రామ్ నేమ్ ఆర్ ఆపరేటర్స్ డాట్ జావా. ఓకే, ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. ఓకే అండి. ఇక్కడ మనకు స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సిస్టమ్ డాట్ ఓయు టీ అనేది ఎగిరిపోయింది కాబట్టి అది ఎర్రర్ చూపించింది. ఓకే, 12th అగైన్ సేవ్ చేయాలి. ఖచ్చితంగా మార్పులు చేసి ప్రతిసారి సేవ్ చేయాలి. మరి తిరిగి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మళ్ళీ కంపైల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కంపైల్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు బాగా గమనించాల్సిన విషయం, ఎగ్జిక్యూట్ RATORS. చూడండి, ఫాల్స్ అండ్ మిగిలిన మళ్ళీ 3 స్టేట్మెంట్స్ ట్రూ, అగైన్ ఫాల్స్. అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేటివి మనకు ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూని అయితే జనరేట్ చేస్తాయి. అదండి ఇక్కడ. సో మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనం మాడిఫైడ్ కంటెంట్ అనేది ఇచ్చాము. సో మళ్ళీ సేవ్ చేసాము. సో అది నాకు ఏ విధంగా అవుట్పుట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. సో అదండి టోటల్ గా రిలేషనల్ ఆపరేటర్స్. అర్థమైందని భావిస్తున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఈ విధంగా ప్రోగ్రామ్ అయితే కంపైల్ సేవ్ చేసి మనం ఇది చేయాలండి. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో అండి. ఇది ఈరోజు వీడియో. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో లాజికల్ ఆపరేటర్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది
వన్ బై వన్ ఆపరేటర్ అయితే డిస్కస్ చేస్తూ వెళదాం. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ IVCCSEAP. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.